కరీంనగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓదెలు సమీపంలో లారీపై తీసుకెళ్తున్న జేసీబీకి కరెంటు తీగలు తగలడంతో షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో లారీతో పాటు జేసీబీ కూడా దగ్ధమైంది. ప్రమాదంలో ఎవరూ గాయపడినప్పటికీ భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఇక మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా రిపోర్టర్ గోపాలకృష్ణ అడిగి తెలుసుకుందాం. గోపాల్, ప్రస్తుతం పరిస్థితి ఏమిటి, అలాగే అసలు ఇది ఎలా జరిగింది? రమణ, సుల్తానాబాద్ లోని ఓ విలేజ్ లో అక్కడి నుంచి ఈ లారీలో జేసీబీని తరలిస్తున్నారు. ఓదెల మండలం కనగర్తిలో జరుగుతున్నటువంటి పనుల్లో పాల్గొనాల్సినటువంటి ఈ జేసీబీ వాహనాన్ని లారీలో తరలిస్తూ ఉండగా ఓదెల సమీపంలో ఉన్నటువంటి విద్యుత్ తీగలు ఒకసారిగా తగలడంతో అక్కడ ఉన్నటువంటి ఒక్కసారిగా మెరుపులును అవన్నీ రావడంతో అందులో ఉన్నటువంటి డ్రైవరు, క్లీనర్ అందరూ కూడా కిందికి దూకేశారు. క్షణాల్లోనే, అంటే చూస్తున్న సమయంలోనే మంటలు చెలరేగడంతో పూర్తిగా జేసీబీ అంతా కూడా తగలపెడుతున్న సందర్భం. మరోవైపు జేసీబీ తీసుకెళ్తున్న లారీ కూడా చాలా వరకు కాలిపోయింది. దాదాపు 75 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్టు చెప్తున్నారు. ఒక్కసారిగా ఈ సంఘటన జరగడం, అంటే ఓదెలకు సమీపంలోనే జరిగింది, ఓదెల గ్రామ సమీపంలోనే జరిగిందని చెప్పలే. పక్కకు వెళ్తున్నటువంటి వాహనదారులు వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులు గురయ్యారు. చుట్టూ అంటే జేసీబీ దాదాపు గంటకు పైగా కాలుతూ ఉన్నప్పటికీ ఎవరు దాన్ని ఆపే ప్రయత్నం కూడా చేయలేనంతగా మంటలు విపరీతంగా కనపడడంతో చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా భయభ్రాంతులతో అక్కడ నిలబడి చూడడం తప్ప ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. రమణ, ఓకే, అంటే దగ్గరలో అగ్నిమాపక శాఖకు సంబంధించి ఏం లేదా, వాళ్ళు ఎవరు రాలేదా, అసలు ఏమిటి? రమణ, అంటే కంప్లీట్ గా ఎవరు అగ్నిమాపక శాఖకు కూడా సమాచారం ఇచ్చిన వారైతే ఎవరు లేరు. మనం కూడా అగ్నిమాపక శాఖను సమాచారం తీసుకున్నాం. అయితే ఎవరు సమాచారం ఇవ్వకపోవడంతో మేము అక్కడికి చేరుకోలేకపోయామని చెప్తున్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్న స్థానికులు కూడా ఎవరు ఆ మంటలార్పే ప్రయత్నం కూడా చేయలేకుండా పోయారు. అంటే క్షణాల్లో పూర్తిగా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో అక్కడ ఉన్న వాళ్ళు పూర్తిగా భయప్రాంతాల్లో లోనయ్యారు. కానీ అంటే ఇక్కడ అగ్నిమాపక శాఖకు ఫోన్ చేయడం కానీ లేదంటే తాము మంటలార్పే పరిస్థితి కానీ ఆలోచన ఎవరు చేయలేకపోయినట్టున్నారు. రమణ, రైట్ గోపాల్, థ్యాంక్ యూ.